హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ముందుకి మన ఛానల్లో కొంచెం వీడియోలు అటు ఇటుగా డిలే అవుతున్నప్పటికీ కూడా నేను కొంచెం కొత్తగా చూపించాలన్నదే నా ప్రయత్నము. సో ఈరోజు మనం వీడియోలోకి ఈరోజు కూడా మన ఛానల్లో వచ్చేసి కంప్యూటర్ వర్క్లో మన పట్టు శారీస్కి మంచి మంచి డిజైన్స్ ఏ విధంగా కస్టమైజేషన్ చేసామనేది ఈరోజు మన వీడియోలో చూద్దాము. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఫస్ట్ టైం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. కలెక్షన్స్ వర్క్స్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. అందరూ కూడా లైక్ చేయండి. సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది మంచి టస్సర్ పట్టు అండి. ఇది మనకు ఒక కస్టమర్ ఇచ్చారనమాట. అయితే వాళ్ళు కాంట్రాస్ట్ ఇష్టపడలేదు. సారీ, వాళ్ళు కాంట్రాస్ట్ ఇష్టపడకుండా సెల్ఫే కావాలన్నారనమాట. ఈ శారీలోనే బ్లౌజ్ వచ్చింది. ఈ శారీ చూడండి, అంతా కూడా ఆల్ ఓవర్ జిగ్జాగ్ టైప్లో ఇలా డిజైన్ వచ్చిందనమాట. కాపర్ వర్క్లో జెరీ వచ్చిందనమాట. అంతా కాపర్ జెరీ, కొంచెం డల్గా ఉంది. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి టస్సరు. ఒక కస్టమరు వాళ్ళు ఏమన్నారంటే సేమ్ మాకు మంచి ఈ డిజైన్కి ఎలా ఉంటుందో ఈ డిజైన్ బేస్ చేసి వర్క్ చేయమన్నారు. ఈ శారీకి మనం వర్క్ వచ్చేసి ఇలా చేసామండి. ఒకసారి చూడండి, సేమ్ మన శారీలో ఏదైతే వర్క్ జరీ వచ్చిందో అదే జరీనే బేస్ చేసి వేసామన్నమాట. నెక్ పార్ట్ ఇలా వచ్చింది. ఓకే, వాళ్ళు కొంచెం సింపుల్గా ఇష్టపడే వాళ్ళు కాబట్టి వాళ్ళ ఇష్టానికి తగ్గట్టుగా ఇలా వేసాము. ఓకే, నెక్స్ట్ హ్యాండ్ సింపుల్గా ఇక్కడ బార్డర్ వచ్చింది కాబట్టి ఇంకా మనం అందులో వేసినా ఒకటే వేయకపోయినా ఒకటే ఏం కనిపించదు కాబట్టి ఆ బార్డర్ పైన ఇట్లా బూటీస్ వేసాము. 2 సైడ్ హ్యాండ్స్కి ఇలా బూటీస్ వేసామన్నమాట. ఇలా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది అనమాట. చూడండి, ఇది కూడా అంతే, ఎంత నీట్గా వచ్చిందో చూడండి. వర్క్ కూడా ఎక్కడా కూడా మనకు అంతా కూడా సేమ్. ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇందులో ఏదైనా ఒక స్టోన్ లేస్ పెట్టేసుకొని ఒక 2 లేయర్స్ స్టోన్ లేస్ పెట్టుకొనేసి స్టిచ్ చేయించుకున్నా కూడా సేమ్ మగ్గం వర్క్ లుక్కే వస్తుందండి. ఇంకా మంచి గ్రాండ్ లుక్ వస్తుందన్నమాట. ఇది ఒక డిజైన్స్ అయితే అన్ని కొత్త డిజైన్సే ట్రై చేసామండి. ఇప్పుడు చాలా అంటే చాలా కొత్త వర్క్. ఈ కస్టమర్స్ ఏమంటే సింపుల్గా కావాలన్నారు కాబట్టి వాళ్ళ ఇష్టానికి తగ్గట్టుగానే మనం సింపుల్గా వర్కులు చేసి ఇవ్వడం జరిగింది. ఇది చూడండి, ఇది ఒక పట్టు శారీ. ఈ పట్టు శారీలో లైట్గా బ్లూ వచ్చింది, పింక్ వచ్చింది, కింద చూసుకున్నట్లయితే సిల్వర్ జెరీ వచ్చింది. శారీ అయితే పికాక్ గ్రీన్ అండి శారీ. ఈ శారీకి వాళ్ళు సింపుల్గా అడిగారు కాబట్టి వాళ్ళ ఇష్టానికే మనం చేయాలి కదా. సో వాళ్ళు ఇలా అడిగారు కట్ వర్క్లో కావాలని. చూడండి ఒకసారి కాంబినేషన్ చూడండి ఎంత బాగుందంటే, మంచి ప్యారెట్ గ్రీన్కి ఈ సిల్వర్ జెరీ వచ్చింది కదా శారీలో. ఆ సిల్వర్ జెరీని మనం రెండు మిక్స్ చేసి పికాక్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ అండ్ సిల్వర్ కట్ వర్క్ వచ్చిందనమాట. ఇలా కట్ వర్క్ ఇదంతా కూడా నాట్ వస్తుందండి స్టిచ్. సో వర్క్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది, టైం టేకింగ్ ఎక్కువ తీసుకుంటుంది. ఇవంతా కూడా మన ఓన్ కస్టమైజేషన్ అనమాట. అంటే కంప్యూటర్ వర్క్ మనమే చేస్తాం, మిషన్ మనకే ఉంది కాబట్టి వర్క్ మనమే చేస్తాము. బ్లౌజ్ కూడా మనమే స్టిచ్ చేసి మొత్తం అంతా రెడీ చేసి కూడా మనమే ఇస్తున్నామండి. సో ఇదండి, ఈ శారీకి ఈ విధంగా బ్లౌజ్ డిజైన్ చేశాము. నెక్స్ట్ ఇంకొక శారీ వచ్చేసి ఇది కూడా వాళ్ళ ఓల్డ్ శారీనే, లైట్ వెయిట్ పట్టు. ఈ పట్టులో ఇలా డిజైన్ వచ్చింది చూడండి. కింద వచ్చేసి బాక్స్ డిజైన్ వచ్చింది, పైన ఇలా అంతా కూడా జిగ్జాగ్ టైప్లో వచ్చింది. రామా గ్రీను లైట్ వెయిట్ శారీ. ఈ కలర్కి దీనికి పింక్ వేసుకున్నాం అనమాట మనం, పింక్ బ్లౌజ్. ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్ అండి, అంటే వెరీ మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది ఎటువంటి మనకు వేసుకున్నా కూడా బాడీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుందండి. ఈ ఫ్యాబ్రిక్ మంచి షైనీగా కూడా ఉంటుంది. పట్టు శారీస్కి ఇదే సెట్ అవుతుంది అనమాట. హాఫ్ పట్టు రా సిల్క్ ఇవి రెండే వేసుకుంటే బాగుంటుంది.
వర్కులు ఏమున్నా కూడా కొంచెం సిల్క్ మీద బాగా వస్తాయండి. కొన్ని శారీస్ కూడా వర్కులు సేమ్ శారీలో అయితే కొంచెం ఇంత నీట్గా రాదు. కాబట్టి మేము కస్టమర్కి సపరేట్గానే బ్లౌజ్ తెచ్చుకోమని చెప్తాము. అప్పుడు ఇది ఇలా వస్తుందన్నమాట. మనకి స్టిచ్ కూడా నీట్గా ఎక్కడా కూడా పోగు రాకున్నట్టుగా బాగా చాలా అంటే చాలా ఫిట్గా వస్తుందన్నమాట. ఇది చూడండి, నెక్ ఇది ఫుల్ హ్యాండ్స్కి ఇలా వచ్చింది. హ్యాండ్స్కి అంతా కూడా కింద బార్డర్ వచ్చేసి చిన్న ఫ్లవర్ బార్డర్, ఇలా బుటాస్ వచ్చింది. ఫ్రంట్ నెక్కి ఇలా వస్తుంది. సో ఈ శారీకి ఈ విధంగా డిజైన్ చేసుకున్నారు వాళ్ళు. నెక్స్ట్ ఇంకొక శారీ వచ్చి, ఇది కూడా పట్టు శారీనే. ఈ పట్టు శారీకి కింద ఉన్న గోల్డెన్, ఇది వచ్చేసి గోల్డ్ స్పాట్ ఆరెంజ్ అండి. ఇది ఈ ఆరెంజ్కి ఇలా మెజంతా పింక్ కాబట్టి శారీ ఆ మెజంతా పింక్కి ఇలా డిజైన్ చేసాము. నెక్ ఇలా సింపుల్, వాళ్ళంతా కూడా చాలా సింపుల్గా కావాలన్నందుకు సింపుల్గా చేసి ఇచ్చాము. ఇలా హ్యాండ్స్కి ఇలా వస్తుంది, ఫుల్ హ్యాండ్స్. ఓకే, చూడండి ఇలా ఉంటుంది హ్యాండ్. ఎవరికైనా మీలో కూడా ఎవరికైనా కానీ ఇలా పట్టు శారీస్కి, ఏవైనా మీ ఇంట్లో ఉన్న మీ డిజైనర్ శారీస్కి కూడా ఇలా మంచి మంచి కొత్త కొత్త వెరైటీస్ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే కింద ఉన్న మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. మీరు కూడా కాంటాక్ట్ అవ్వచ్చండి మనల్ని. మన దగ్గర మంచి మంచి వెరైటీస్ డిజైన్స్ కూడా ఇప్పుడు కొత్త కొత్త వస్తున్నాయి కదా. మీరు ఏ డిజైన్ కావాలన్నా కూడా, సో మీకు ఏదైనా నచ్చిన డిజైన్ కావాలన్నా కూడా మన దగ్గర మనం స్టిచ్ చేసి ఇస్తామన్నమాట. ఇది కూడా ఇమిటేషన్ పట్టు చూడండి ఒకసారి, ఇలా ఉంది. శారీ అంతా కూడా ఇమిటేషన్ పట్టు ఇలా వస్తుంది. ఈ శారీకి కింద బార్డర్ అయితే ఏ కలర్ వచ్చిందో ఆ కలర్ని మనం ఇలా తీసుకొనేసి నెక్కి ఇలా వేసాం. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి, నీట్గా వచ్చింది. వర్క్ కూడా చూడండి, మీరు దగ్గరకు చూడండి. వర్క్ ఎంత నీట్గా, ఎక్కడా కూడా ఒక్క థ్రెడ్ కూడా పైకి రాకుండా. ఇంకొకటండి, వర్క్ వేస్తారు అందరూ, అయితే మేము వేసే వర్క్ ఎక్కడా కూడా ఒక్క థ్రెడ్ కూడా పైకి కనబడుకోకుండా నీట్గా వస్తుంది. మెయిన్ వర్క్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకు ఈ థ్రెడ్లో పోగ్ అనేది పైకి రాకూడదు, అలా అంత నీట్గా వస్తుంది అనమాట వర్క్. సో అక్కడక్కడ మనం స్టోన్స్ స్టిచ్ చేసామన్నమాట. ఇక్కడ లైట్గా స్టోన్స్ అన్నీ కూడా స్టిచ్ చేసాము. హ్యాండ్కి ఇలా చిన్న చిన్న ఇలా డిజైన్ వచ్చింది, చూడండి ఎంత బాగుందో. ఇలా వచ్చింది, ఇలా ఇది హ్యాండ్. నెక్ ఇలా వచ్చింది. ఇదండి ఈ శారీకి ఈ విధంగా డిజైన్ చేయించుకున్నారు వాళ్ళు. సో ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి ఒక బ్లాక్ శారీ ఒక మేడం ఇచ్చారనమాట. మేడం ఏమన్నారంటే, ఇది మొత్తం బ్లాక్ శారీ, ఈ బ్లాక్కి యాంటిక్ గోల్డ్ వచ్చిందండి. ఇది వచ్చేసి యాంటిక్ గోల్డ్ ఉప్పాడ పట్టు. ఈ శారీ టోటల్గా ఈ శారీ ఇలా ఉందన్నమాట. బిగ్ బార్డర్లో లైన్స్ వచ్చేసి మేడం ఏమన్నారంటే, గోల్డ్ కంటే గోల్డ్ మామూలే కాంట్రాస్ట్, నాకు బ్లాక్ మీద రెడ్ బ్లాక్ మీద గోల్డెన్ వర్క్ వచ్చేలా కావాలన్నారు. మేడం కొంచెం వెరైటీగా కావాలన్నందుకు ఇలా డిజైన్ చేసామండి. నెక్ చూడండి ఎంత బాగుందో, ఎంత యూనిక్గా. అంటే మన బ్యాక్ సైడ్ ఫుల్ వర్క్ వచ్చేస్తుందండి. ఇది అంతా థ్రెడ్ వర్కే, ఎందుకంటే ఎక్కడా కూడా మేడం స్టోన్ ఇష్టపడలేదు కాబట్టి, తనకు ఈ స్టోను అటువంటిదంతా ఇష్టం లేదన్నందుకు మేము ఓన్లీ అంతా స్టిచ్చింగ్తోనే చేసి ఇచ్చేసాం నీట్గా. ఒకసారి మీరు బ్యాక్ సైడ్ కూడా చూడండి మా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉంటుంది అనేది. ఎక్కడా కూడా పేపర్ కూడా నీట్గా తీసేసి కస్టమర్కి ఇచ్చేటప్పుడు ఇంత నీట్గా ఫినిషింగ్ చేసి ఇస్తామండి మేము. ఇలా ఉంటుంది. ఇది బ్యాక్ పార్ట్ మీకు, ఎందుకంటే ఈ వర్క్ని మనము కింద న్యూస్ పేపర్ వేసి వర్క్ చేస్తాం కదా, ఆ వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాత కింద న్యూస్ పేపర్ని అంతా కట్ చేసి తర్వాత ఈ వర్క్లో వచ్చే థ్రెడ్ అంతా కూడా నీట్గా థ్రెడ్ కటింగ్ చేసి కస్టమర్కి ఇస్తాం మనము. చూడండి ఒకసారి ఎంత నీట్గా వచ్చిందో. ఇది వచ్చేసి హ్యాండ్కి ఇలా చిన్నగా వచ్చిందనమాట, టెంపుల్ మాదిరిగా. చాలా బాగుందండి. ఈ వర్క్ కూడా అంతా కూడా నాట్ వర్క్ అండి. ఇదంతా కూడా నాట్స్ వచ్చింది.
ఎందుకంటే ఇది కూడా టైం టేకింగ్ అయితే ఎక్కువ తీసుకుంటుందండి. ఈ డిజైన్ చాలా టైం పడుతుంది. 2 days పట్టిందండి ఈ వర్క్ అంతా వేయడానికి. 2 days పైనే పట్టింది. టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది దీనికి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది మల్టీపర్పస్గా ఒక పట్టు శారీ కావాలన్నారు ఈ మేడమే. ఆ మేడంకి డిజైన్ అయితే ఓల్డ్ డిజైన్ అండి, ఇది కట్ వర్క్ అయినప్పటికీ కూడా కొన్ని డిజైన్స్ ఓల్డ్ అయినప్పటికీ కొన్ని పట్టు శారీస్కి కొంచెం ట్రెడిషనల్గా ఉండాలన్నప్పుడు మిడిల్ ఏజ్ వాళ్ళకి ఇలా కచ్ వర్క్ చాలా అంటే చాలా బాగుంటుందండి. కచ్ వర్క్ చాలా డీసెంట్ లుక్ ఉంటుంది, వేసుకున్నా కూడా చాలా హుందాగా ఉంటాయి అన్నమాట. ఇలా కచ్ వర్క్వి కొన్ని కాటన్ శారీస్కి, కొన్ని పట్టు శారీస్కి ఇలా వేసుకున్నామనుకో చాలా బాగుంటాయండి. ఇది హ్యాండ్ చూడండి ఎంత బాగా వచ్చిందో, ఫుల్ వర్క్ వచ్చిందనమాట హ్యాండ్. ఇది హ్యాండ్ ఇలా హ్యాండ్కి ఇలా వచ్చింది. ఇది నెక్, మీకు నెక్ సైడే ఫ్రంట్ పార్ట్ కూడా కనిపిస్తుంది అనమాట ఇలా. సో ఇవండి ఈ డిజైన్స్ అన్నీ కూడా మనమే ఓన్గా చేసినవి. మీలో ఎవరికైనా సరే అండి, లోకల్లో ఉన్న వాళ్ళైనా సరే, ఎక్కడైనా ఉన్న వాళ్ళైనా సరే, మీరు కొరియర్లో పంపించిన శారీ విత్ బ్లౌజ్తో పాటు మీరు కొరియర్ పంపించినా కూడా మీకు నీట్గా మీరు కోరిన డిజైన్లు అయినా ఓకే, మా దగ్గర ఉన్న డిజైన్లు అయినా కూడా మీకు కస్టమైజేషన్ చేసి పంపించడం జరుగుతుంది. సో ఈ మన ఛానల్ మీరు చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయడం మర్చిపోవద్దండి. ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయండి. సో కలెక్షన్స్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.